సింగరేణి సంస్థలో శాశ్వత చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ అధికారులు లేకపోవడం విచారకరమని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రాజ్కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి సంస్థను పట్టించుకోవడం లేదన్నారు. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి కూడా అయ్యే పరిస్థితి లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మెకు వెళ్తామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి అనేకటువంటి పెండింగ్ సమస్యలపైన అనునిత్యం ఇదంతా రాజకీయ ప్రమేయం ఉన్న కుట్ర. పొలిటికల్ వాళ్ళు అన్వించుకోవాలి తప్ప కార్మికుల సొంత ఇంటి పథకము, మెడికల్ ఎన్నికైన కాడి నుంచి కూడా ఈ సింగరేణిలో అనేక సమస్యలపైన అనేక అంశాలపైన పలు దఫాల నిర్మాణాత్మక సమావేశాల్లో అనేక అంశాల మీద తీర్మానాలు చేసుకోవడం. ఇవన్నీ సింగరేణికి సంబంధించిన ఇండిసిప్లిన్ వల్ల వచ్చాయి. అసలు ఎన్నికల శ్రీనివాస్ ఎందుకు పోయినా మీ అందరికీ తెలుసు. వెంకటేశ్వర రెడ్డి ఎందుకు పోయినా మీకు తెలుసు. వెంకటేశ్వర రెడ్డి గారు సత్తుపల్లి సంతకం పెట్టకపోతే 6 నెలలు ఆయనకు ఎలాంటి చేయలేదు డైరెక్టర్ బాగా. ఇలాంటి సింగరేణి ఈరోజు ఒక అనాథలాగా మారిన సందర్భాన్ని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 42,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉంటే 30,000 పైచులు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాయి సింగరేణికి. ఒక పర్మనెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం అనేది, అదేవిధంగా ఒక డైరెక్టర్ ఫైనాన్స్ లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. అనేక నిర్ణయాలు డే బై డే, రోజు వారి నిర్ణయాలు తీసుకోవాల్సిన సింగరేణిలో ఈరోజు నిర్ణయాలు తీసుకోలేక ఉత్పత్తి, ఉత్పాదకత, అటెండెన్స్ పెంచడానికి ఇన్సెంటివ్ పెట్టమని చెప్పి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇన్సెంటివ్ పెట్టమని చెప్తే ఇన్సెంటివ్ పెట్టడానికి ఈరోజు ఫైల్ ఉంటే దాన్ని సంతకం చేయడంలో కూడా ఈరోజు పర్మనెంట్గా ఆలోచించలేని సింగరేణి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఎల్లంది విషయానికి వస్తే కోయగూడెం 3 రాదు, ఇటు పూసపల్లికి సంబంధించిన ఓపెన్ కాస్ట్ కూడా దానికి క్లియర్గా లేదు. అందుకనే అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే పూసపల్లికి సంబంధించి అది మీరు ఎన్ని రోజులు చేస్తారనేది కూడా క్లియర్గా చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా కోయగూడెం 3 సంబంధించి అసలు మనకు ఎందుకు రాదు అది ఈరోజు టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం వాడు సంవత్సరం లోపు కనుక దాని పనులు ప్రారంభించకపోతే దానికి రిటర్న్ చేయాలి. దానికి సంబంధించిన ఎత్తుగడ, లీగల్ అప్లికేషన్ ఈరోజు కంపెనీ చూడాలి. అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సింగరేణికి సంబంధించి ఈరోజు పైనుంచి ఇండిస్ప్లేన్ వచ్చింది, ఈ సింగరేణిలో ఇండిస్ప్లేన్ వచ్చింది, దీనికి యూనియన్ ఒక్కడనే బదనాం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. గమనించాలి. ఈరోజు ఎట్లా ఉందంటే ఏరియాలో కార్మికులు ట్రాన్స్ఫర్ వస్తే పోడు కాదు, అధికారులు ట్రాన్స్ఫర్ వస్తేనే పోతలేదు. అధికారులు కనీసం ప్రొడక్షన్ తెండి టార్గెట్ దగ్గర వచ్చిందనే పద్ధతి మాట్లాడి కార్మికులను ఉత్తేజపరిచి ప్రొడక్టివిటీ చేయమని చెప్పే పరిస్థితి లేదు. అంత ఈరోజు ఒక సామాన్యమైన పరిస్థితిలో ఉన్నది. ఈరోజు 72 మిలియన్ టన్నులు పెట్టుకున్నాం, 60 మిలియన్ టన్నులు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా ప్రభుత్వం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 51% వాటాదారుడైన రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చైర్మన్ వేయాలి, డైరెక్టర్ ఫైనాన్స్ వేయాలి. ఇలాంటి ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు నిర్ణయం తీసుకోకపోతే ఈ సింగరేణి కార్మికులే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తాం. సమస్యలు పరిష్కారం చేయకపోతే గ్యారంటీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ కూడా మేము తయారు చేసినాం. దానికి చైర్మన్ లేకపోతే మిగతా అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మేము సమ్మెకు పోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని భవిష్యత్తులో మేము గతంలో మీ అందరూ తెలుసు సింగరేణి కాలేజ్ వర్కర్స్ అనేక దఫాలుగా సమ్మె చేసిన సందర్భంలో అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేసి అనేక సక్సెస్లు సాధించుకున్న సందర్భాన్ని కూడా చూసినాం. అదేవిధంగా యూనియన్ ఈరోజు ఒంటరికి కాకుండా ఈరోజు మేనేజ్మెంట్తో మాట్లాడి ఒకవేళ పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలను కలుసుకొని ఒక భారీ సమ్మెను చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం.